రిక్వైర్మెంట్ ఫర్ పీస్. శాంతికి ఒక రిక్వైర్మెంట్ కావాలి అనగా ఇక్కడ మనం చెప్పిన రీతిగా ఏం చేయాలి అనగా మన తలంపులను ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని వాక్యంపై ఉంచాలి. You have to fix your thoughts on God and God's word. Then you will have peace in your life. That is the requirement of peace. If you want to have peace, fix your eyes on God. Fix your eyes on the word of God rather than our problems. అనగా నీ జీవితంలో శాంతి కావాలి అనగా మొట్టమొదటిగా ప్రాథమికంగా ఫౌండేషన్ రిక్వైర్మెంట్ ఏంటి అనగా నీ తలంపులు దేవుని వైపు ఉండాలి. నీ తలంపులు దేవుని వాక్యం పైన ఉండాలి. నీ తలంపులు ఎంతసేపు నీకున్న కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల మీద ఉన్నాయనుకో, యూ కెనాట్ హ్యావ్ పీస్. నీ చుట్టూ ఎంత గొడవ, నీ చుట్టూ ఎంత కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నీ చుట్టూ ఎంత అల్లరిచల్లలుగా లేకపోతే శాంతి సమాధానం లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే నీ మనస్సు, ఎప్పుడైతే నువ్వు ఆయన మీద అనుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయము, నీ మనస్సు ఆయన పైన, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడతావో అప్పుడు నీ జీవితంలో శాంతి దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. నీ మనస్సు, యువర్ థాట్స్ have to be on God. Your thoughts have to be on the word of God. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు సమస్య ఎదుర్కొంటున్నావా? కుటుంబంలో సమస్య రీతిగా తీర్చాలి అనగా దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని అడిగి, ప్రభా కుటుంబంలో నాకు ఈ సమస్య ఉంది నాయన, ప్రార్థనలో నేను నిన్ను అడుగుతున్నాను ప్రభా, నేను నా తలంపును నీ వైపు చూస్తున్నాను. హెబ్రీకర్త చెప్పినట్టు చూడండి, ఎవరిని చూడాలి అనగా మనము మన భారములను దేవునికి ఇచ్చి సులువుగా చిక్కుపెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, యేసు వైపు చూచుచు. అక్కడ చూడండి, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన, దాన్ని కొనసాగించేశాడు అని అనలేదు, కొనసాగించువాడైన. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, లుకింగ్ టు జీసస్ ద ఫౌండర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. లుకింగ్, ఆర్ యూ లుకింగ్ టు జీసస్? యేసు వైపు చూస్తున్నావా? మన విశ్వాసమునకు కర్త కొనసాగించే యేసు వైపు చూస్తున్నావా, లేకపోతే సమస్యల వైపు చూస్తున్నావా? యేసు వాక్యం మీద ఆధారపడుతున్నావా, లేకపోతే లోకములున్న ఆ మనుషుల మీద ఆధారపడుతున్నావా? ఎప్పుడైతే సమస్యల వైపు చూసారో మీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు. క్లాసికల్ ఎగ్జాంపుల్, పేతురు నీళ్ల మీద నడుస్తూ అసాధ్యమైనది సాధ్యపరచబడ్డది. ద ఇంపాసిబుల్ బికేమ్ పాసిబుల్ వెన్ హీ వాజ్ లుకింగ్ టు జీసస్. ద మోమెంట్ హీ టుక్ హిస్ ఐస్ ఆఫ్ ఫ్రమ్ జీసస్, హీ స్టార్టెడ్ టు డ్రాన్. That is how, the moment you take your eyes off from God, you will have peacelessness because you're looking at your problems. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు, అసాధ్యమైనది సాధ్యపరచబడింది, నడుస్తున్నాడు. యేసు వైపు చూసినంతసేపు బాగానే ఉంది. ఎప్పుడైతే ఆ కనులు విశ్వాసమునకు కర్త కొనసాగించు యేసు వైపు చూస్తూ మానేశాడో ములుగుతం ప్రారంభించాడు. ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్. నీ జీవితంలో శాంతి ఉండాలి అనగా యేసు వైపు చూడాలి. నీ జీవితంలో శాంతి ఉండాలి అనగా దేవుని వాక్యం మీద ఆధారపడాలి. నీ జీవితంలో శాంతి ఉండాలి అనగా నీ భారాన్ని ప్రభు దగ్గర పెట్టాలి. అమ్మ, ఎటువంటి భారమైనా నువ్వు అనుకుంటున్నావు, అన్న ఇది అసాధ్యము, నువ్వు అనుకుంటున్నావేమో, నా వివాహంలో ఈ సమస్య ఉంది, ఇది తీరదన్నా, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఈ అలజడి ఉంది, కొట్లాడుకుంటున్నాం, మా కుటుంబాలు తోబుట్లు కొట్లాడుకుంటున్నాం, మా తల్లిదండ్రులు కొట్లాడుకుంటున్నారు, మేము నా హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు అనుకుంటున్నామేమో. లెట్ మీ టెల్ యూ గుడ్ న్యూస్. ఎప్పుడైతే ఆ భారాన్ని ఈ రాత్రి నువ్వు ప్రభువా, నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను ప్రభువా, ఇదిగో నీ దగ్గర పెడుతున్నానని దేవుని పాదముల దగ్గర నువ్వు భారం పెట్టినట్లయితే, సీ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుత కార్యం చేస్తాడో చూడు. పెడతావా భారాన్ని ప్రభు దగ్గర? సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏదైనా ఉన్నదేమో ఒప్పుకుంటావా ఈరోజు? ప్రభు పాదాల దగ్గర వచ్చి, ప్రభువా ఈ భారాన్ని నీ దగ్గర పెడుతున్నానయ్యా, ఈ పాపాన్ని విడిచిపెడుతున్నాను నాయన, నీ వాక్యం మీద ఆధారపడాలని ఆశపడుతున్నాను, నా తలంపులను ప్రభువా ముట్టునాయన, నా తలంపులు నీ వైపు మలుచునాయన అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక.